ఈ మధ్య సీతానగరం భక్తులందరితో కలిసి షిరిడీలో ద్వారకామాయి, చావడి ఈ ప్రదేశాల్లో మనం వండుకున్న ప్రసాదాన్ని పంచుతుంటే అక్కడ సెక్యూరిటీ ఒప్పుకోలేదండి. రూ. 10,000 ఫైన్ అని బోర్డు గూడా చూపించారు. అయితే చిన్న చిన్న పొట్లాల రూపంలో ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు గానీ, ఇలా ప్రసాదాన్ని పంచడం మాత్రం షిరిడీలో అంటే ద్వారకామాయి దగ్గర, చావడి దగ్గర అసలు ఒప్పుకోవటం లేదు సంస్థానం వాళ్ళు. సెక్యూరిటీ పోలీసులు గూడా ఊరుకోవడం లేదక్కడ. అసలెందుకిక్కడ ప్రసాదం పంచకూడదనే దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా లక్ష్మీ మందిరం దగ్గర గూడా ఇలా పంచడాన్ని ఒప్పుకోవట్లేదక్కడ. అక్కడ గూడా పంచనివ్వడం లేదు. మరెందుకు ఏంటనేది చూద్దాం మనం. షిరిడీలోని ద్వారకామాయి మరియు చావడి వంటి ప్రదేశాల్లో భక్తులకు నేరుగా పవిత్ర ప్రసాదం పంపిణీ చేయడంపై ప్రస్తుతం కొన్ని ఆంక్షలు పెట్టారండి. అవేంటంటే రద్దీ నియంత్రణ. అంటే ద్వారకామాయి మరియు చావడి మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి గాబట్టి, అక్కడ భక్తులు ప్రసాదం పంచుతుంటే వాటిని తీసుకోవడానికి జనం గుమిగూడి తోపులాట జరిగే అవకాశం ఉంది. దర్శనానికి వెళ్ళే భక్తులు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో సెక్యూరిటీ వారు అక్కడ ప్రసాద పంపిణీ నిలుపుదల చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, బాబా నివసించిన ఈ పవిత్ర ప్రదేశాలను అత్యంత శుభ్రంగా ఉంచాలని సంస్థ నిర్ణయించింది. భక్తులు ప్రసాదం తిన్న తర్వాత ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పేపర్ ప్లేట్స్ గానీ అవన్నీ గూడా అక్కడే పడేయడం వల్ల ప్రాంగణం అపరిశుభ్రంగా మారుతుంది. దీనివల్ల ఆలయ గౌరవానికి భంగం కలగకూడదని ఈ నియమం అమలు చేస్తున్నారు. ఇక వేల సంఖ్యలో భక్తులు వచ్చే చోట బయట నుంచి తెచ్చే వస్తువులను తనిఖీ చేయడం సెక్యూరిటీ వారికి కూడా కష్టమవుతుందండి. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మరియు భక్తుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా కూడా అనధికారిక పంపిణీని అనుమతించడం లేదన్నమాట ఇక్కడ. ఇక షిరిడీ సంస్థాన ట్రస్ట్ వారు భక్తుల సౌకర్యార్థం మరియు క్రమశిక్షణ కోసం నిబంధనలు మారుస్తూ ఉంటారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణంలో లేదా క్యూ లైన్‌లో ప్రసాదం పంచటమే కూడా నిషేధం ఉంది. మరి ఎలా మనం ప్రసాదం పంచుకోవాలంటే, మనం తయారు చేసిన ప్రసాదాన్ని ఆలయం వెలుపల అంటే బాబా ఆలయ ప్రాంగణం దాటిన తర్వాత రోడ్ల మీద లేదా భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాల్లో మనం ఈ ప్రసాదాలను పంచొచ్చు. భక్తులు బస చేసే హోటళ్ళు లేదా మఠాల దగ్గర ఈ ప్రసాదాన్ని మనం పంపిణీ చేసుకోవచ్చు. అదేవిధంగా షిరిడీలో అన్నదానం చేస్తే ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో మన ప్రసాదాన్ని కూడా అక్కడ పంపిణీ చేయొచ్చనమాట. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ద్వారకామాయి దగ్గర, చావడి దగ్గర మాత్రమే పంచనివ్వడం లేదండి. మిగతా మనం ఉండే రూముల దగ్గర గానీ, మనం రోడ్ల మీద గానీ అక్కడ పంచుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. అదేవిధంగా కొన్ని షాపుల ముందు కూడా పంచుకోవడానికి వాళ్ళేమి అభ్యంతరం వ్యక్తం చేయరు. అక్కడ కూడా మనం ఏదైతే తీసుకెళ్తున్నామో, మనం స్వయంగా తయారు చేసింది అక్కడ పంచొచ్చు. అన్నదానం మహాదానం అండి. కాబట్టి అటువంటి అన్నదానం షిరిడీలో మనం ఎంతోమంది భక్తులకి కావచ్చు, లేదంటే నిరాశ్రయులకు కావచ్చు, అడుక్కునే వారికి కావచ్చు, పెట్టడం ద్వారా ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది. సాయిబాబాకు కూడా అది చాలా ఇష్టమైన పననమాట. దీనుల కరుణామయుడవు సాయినాథ, దుఃఖములు తీరుస్తావు సాయినాథ, అన్నదాన ప్రియుడవు సాయినాథ. షిరిడి సాయినాథుడు నీవే శరణు. లో ప్రతిరోజు బాబా స్వయంగా వండి భక్తులకి ద్వారకామాయిలో వడ్డించేవారు బాబా. బాబా ఏదో ఫార్మాలిటీగా వంట చేసేవాళ్ళు కాదు. అందులో ఏవేస్తే రుచిగా ఉంటుందో అటువంటి పదార్థాలేసి బాబా వడ్డించేవారంట. తన బిడ్డలు రుచికరంగా తినాలి, ఆరోగ్యకరంగా ఉండాలని బాబా ఈ విధంగా చేసేవారనేది మనకు అర్థమవుతుంది. రామకృష్ణ శివరూపుడవు సాయి